హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 19. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హోటల్కి వద్దు, ముందు మా ఇంటికి వెళ్దాం. అక్కడ వంట పూర్తి కాకపోయినా, తాను చేసినవి మీ అందరికీ నచ్చకపోయినా అప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం అని శ్రీనివాసరావు గారు అనడంతో అందరూ సరే అంటారు. వెంటనే శ్రీనివాసరావు గారి ఇంటికి బయలుదేరతారు. వర్ధనమ్మ గారు కూడా దక్షకి హెల్ప్ చేయడానికి వస్తారు. పెద్దమ్మ గారు, మీరేమీ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, పద్మ ఉంది కదా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటుంది దక్ష. పర్వాలేదులే దక్ష అని చెప్తున్నా కానీ వినిపించుకోకుండా వర్ధనమ్మ గారిని బయటకు పంపిస్తుంది. ఏంటో మొండి పిల్ల అనుకుంటారు. ఆ రోజు సండే అవడంతో ఎందుకో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. అంటే వాళ్ళ బయటకు వెళ్లాల్సిన ప్రోగ్రాం సాయంత్రం ఉండుంటుంది. ట్రాఫిక్ని దాటుకుంటూ చివరికి ఒకటికి అందరూ ఇంట్లోకి వస్తారు. వాళ్ళు రాగానే ఈ పిల్ల బ్యాచ్ మొత్తం వాళ్ళని విష్ చేసి చల్లటి కూల్ డ్రింక్తో వెల్కమ్ చెప్తారు. బయట నుండి రావడంతో చల్లగా తాగేసరికి ప్రాణానికి హాయిగా అనిపిస్తుంది. దక్ష కూడా బయటకు వచ్చి అందరినీ పలకరిస్తుంది. ఆంటీ, తాజ్మహల్ బాగా చూసారా అని మిసెస్ మల్హోత్రా గారిని స్పెషల్గా విష్ చేస్తుంది. తాజ్మహల్ చాలా బాగుంది దక్ష, మీరిద్దరూ ఒకసారి వెళ్ళి రావచ్చు కదా అని తనకు దగ్గరగా వచ్చి అంటారు. తప్పకుండా వెళ్ళొస్తానంటీ, ఇప్పుడే వస్తాను అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్తుంది. వంట చేయడం పూర్తవుతుంది. దక్ష చెప్తుంటే వీళ్ళందరూ కలిసి తను తయారు చేసినవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటారు. అందరికీ వెండి కంచాలలో కాకుండా ముందు వైపు ఉన్న అరటి చెట్టు నుంచి ఆకులు కోయించి శుభ్రం చేయించి అక్కడికి తెప్పిస్తుంది. ఇప్పుడే కదా కూల్ డ్రింక్స్ తాగాం, సరదాగా మీ ఇల్లు చూద్దామా అంటాడు రామచంద్ర. అలానే అని అందరూ కలిసి ఇల్లు చూస్తూ ఉంటారు. దక్షకి కొంచెం చిరాగ్గా అనిపించి ఫాస్ట్గా వాళ్ళ రూమ్కి వెళ్ళింది. స్నానం చేసి గ్రీన్ కలర్ పూనం శారీతో రెడీ అయి కిందకు వస్తుంది. దక్ష అలా రాగానే ఫ్రిడ్జ్లో పూలున్నాయి పెట్టుకో అని చెప్తారు వర్ధనమ్మ గారు. ఓకే అని నవ్వుతూ పూలు పెట్టుకుంటుంది దక్ష. అందరూ ఇల్లు మొత్తం తిరిగి చూసి చాలా బాగుంది మీ ఇల్లు అని మెచ్చుకుంటారు. ఎందుకు బాగుండదు, ఇల్లంతా ఇంత నీట్గా మెయింటైన్ చేసేది మా ఐశ్వర్య, తనతో పాటు వీళ్ళిద్దరు కూడా అని సౌమ్యని రమ్యని చూపిస్తుంది. తను ఇంటీరియర్ డిజైనర్ కదా, ఎప్పటికప్పుడు తనకి నచ్చిన రకంగా మార్చుతూ ఉంటుంది. వాళ్ళందరూ చాలా బాగుందమ్మా, చక్కగా డిజైన్ చేశావు, బాగా డెకరేషన్ చేశావు అని అంటూ ఉంటే ముగ్గురికి హ్యాపీగా ఉంటుంది. జై దక్షకి ఏదో సైగ చేస్తూ ఉంటాడు. ఏంటి అని అడుగుతుంది. జై కూడా లేచి కావాలని ఏదో ఒకటి మాట్లాడుతూ దక్ష పక్కకొచ్చి నిలబడ్డాడు. ఏంటి శ్రీవారు చెప్పండి, అది అది అంటారు కానీ ఏమీ చెప్పడు. అమ్మ దక్ష, చెప్పండి తాతయ్య గారు, అందరికీ భోజనాలు వడ్డించు, తింటూ కబుర్లు చెప్పుకుంటారులే. సరే తాతయ్య అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆకులు పరుస్తూ గ్లాస్లో వాటర్ పోసి అన్నీ సర్దుతూ ఉంటుంది. మెల్లిగా దగ్గుతూ దక్ష దగ్గరికి వస్తాడు జై. అందరి ముందు తినకపోతే బాగోదు, ఈ రోజుకి నాకు కూడా వడ్డించు అంటాడు జై. కుదరదు, ది గ్రేట్ జై గారు నా వంట తినడం ఏంటి, 5 స్టార్ హోటల్లో కుక్ ఇంతకన్నా టేస్టీగా చేసి పంపిస్తారు కదా, అవన్నీ హాట్ బాక్స్లో ఉన్నాయి, వడ్డిస్తాను కూర్చోండి అంటుంది. అక్కడే ఉన్న బ్యాచ్ అందరూ కూడా ముసిముసిగా నవ్వులు నవ్వుతారు. వాళ్ళందరికీ సీరియస్గా చూస్తాడు జై. చెప్తున్నాను కదా నాకు కూడా వడ్డించు అంటాడు కొంచెం సీరియస్గా. ఈ భార్యాభర్తల గొడవ మనకెందుకు అని పిల్లలందరూ సైలెంట్గా ఉంటారు. ఇలా టైం చూసి కొట్టడం బాలేదు. రామరామ, నేనెక్కడ కొట్టాను శ్రీవారు, అయినా మేము చేసినవి మీరు తినడం ఏంటి, చాలా చీప్గా ఉంటుంది, వద్దులే. అలాగని కాదు, ఇవి ఒక్కసారికి అందరితో పాటు తింటానులే, వడ్డించు అంటాడు ఏదో త్యాగం చేస్తున్నట్టుగా. మీరు నా చేతి వంట తినడం అంటే బాగోదు, అందరూ వస్తున్నారు, నువ్వు చేసింది నేను తినకపోతే పరువు పోతుంది అంటూ వాపోతాడు జై. కుదరదు శ్రీవారు, అంటే అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఒక్కరోజు తింటారా, పరువు పోతుంది కాబట్టి తింటారా, అంత బాధపడుతూ నేను చేసినవి అవసరం లేదు, మీకోసం మీ ఫుడ్ రెడీగా ఉంది. అన్నయ్య లాభం లేదు, ఈరోజు కాదు ప్రతిరోజు ఈ వంటే తింటానని చెప్పు. ఇప్పటికైనా వదిన కొంచెం కనికరించి వాళ్ళతో పాటు మీకు కూడా భోజనం పెడుతుంది, లేకపోతే అందరి ముందు పరువు పోతుంది, ఆలోచించుకో, ముఖ్యంగా రామచంద్ర ఉన్నాడు, జాగ్రత్త అని లోగొంతులో హెచ్చరిస్తాడు ఆది.
అదే బెటర్ అనిపిస్తుంది జైకి. దక్ష డార్లింగ్, అబ్బా ఎంత ప్రేమగా పిలిచారు శ్రీవారు. నోట్లో చక్కెర పోసుకొని పిలిచినంత ఎంత తీయగా పిలిచారు శ్రీవారు. ఇంత తీయగా పిలిచారంటే పెద్ద పని ఉంటుంది కదా. ఈ ప్రేమకు కరిగిపోయి మీరేం చెప్తే అది చేసేలాగా ఉన్నాను. ఇక నుంచి నువ్వేం చేస్తే అదే తింటాను. ఇవాళ నుంచి బయట ఫుడ్ కట్. నా తల్లి కథ వడ్డించవే. దక్ష మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. మొన్న వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఏడిపించాను కదా. ఇవాళ టైం చూసి కొడుతుంది రాక్షసి అనుకుంటాడు జై. తాతయ్య మీరు ఇక్కడ కూర్చోండి, ఆంటీ మీరిక్కడ అలా అందరి ప్లేస్లు చూపిస్తూ చివరికి ఏవండి మీరిక్కడ అని శ్రీనివాసరావు గారికి రామచంద్ర గారికి మధ్యలో ఉన్న చైర్ చూపిస్తుంది. జై ఆశ్చర్యంగా చూస్తాడు. మెల్లిగా కళ్ళార్పి కూర్చోమని సైగ చేసింది. థ్యాంక్స్ అంటాడు మెల్లిగా. ఎవరి ముందు నా భర్త తక్కువగా ఉండకూడదు, అందుకే మీకు కూడా వడ్డించాలని నేను ఎప్పుడూ అనుకున్నాను అని ఇంకా చిన్నగా చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది దక్ష. చాలా ప్రేమగా తన వైపు చూస్తూ ఉంటాడు. మిస్సెస్ మల్హోత్రా గారు చిన్నగా దగ్గి కూర్చో జై అంటారు. చిన్నగా నవ్వుకుంటూ కూర్చుంటాడు. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా 3 రకాలు తయారు చేస్తారు. 4 రకాల స్వీట్లు, పులిహోర, గారెలు, టమాటా పప్పు, గుత్తి వంకాయ కూర, దోసకాయ పచ్చడి ముక్కలు, దొండకాయ ఫ్రై, ఆవకాయ, గోంగూర అప్పడాలు, రసం, ఉలవచారు, పెరుగు, మంచి రుచిగా ఉండే భోజనం అందరికీ వడ్డిస్తుంది. వర్ధనమ్మ గారిని కూడా వాళ్ళ మధ్యలో కూర్చోపెడుతుంది. దక్షతో పాటు ఆడపిల్లలే కాకుండా మగపిల్లలు కూడా వచ్చి వడ్డంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ని ఎక్కువగా తినేవాళ్ళు ఇంటి భోజనం లొట్టలు వేసుకుంటూ తింటారు. జై కూడా చాలా ఇష్టంగా తినడం గమనిస్తుంది దక్ష. అంతకన్నా ఇష్టంగా అన్నిటినీ టేస్ట్ చూసి అడిగి మరీ పెట్టించుకుంటూ ఉంటారు మిస్టర్ అండ్ మిసెస్ మల్హోత్రా. ఏదో అనాలని ఎక్కడ వంక చూపించాలని రామచంద్ర కూడా అన్నిటినీ అడిగి మరీ పెట్టించుకుంటూ వంక పెట్టడానికి అవకాశం లేకపోవడంతో సుష్టిగా భోజనం చేస్తాడు. వాళ్ళందరూ అయిపోయి పక్కన కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పిల్లలు అందరితో పాటు కూర్చొని దక్ష భోజనం చేస్తూ ఉంటుంది. ఎందుకో వాళ్ళందరూ అంత సంతోషంగా నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండడం రామచంద్రకి నచ్చదు. కొంచెం సేపటికి దక్ష కూడా అక్కడికి వస్తుంది. చాలా రోజుల తర్వాత ఇష్టంగా తృప్తిగా మంచి భోజనం తిన్నాం, థ్యాంక్స్ అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. మొత్తానికి మీ తాతయ్య నిన్ను ఆఫీస్కి రాకుండా వంటగదికి అంకితం చేసినట్టున్నారు కదా అంటాడు రామచంద్ర. తాతయ్య గారు మీకు ఒక విషయం చెప్పనా, ఈ విషయం ఎవరికీ చెప్పకండి అంటుంది రామచంద్రతో. ఏంటో చెప్పు అంటాడు. దక్ష ఆయన పక్కన కూర్చొని పెళ్లి చేసుకుని ఇక్కడికి రాగానే మా తాతయ్య తను చూసుకునే కంపెనీ నన్ను మేనేజింగ్ డైరెక్టర్ సీట్లో కూర్చోపెడతామన్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, నేను ఆ సీట్లో కూర్చోగానే సరిపోతుందా? ఎత్తుకు పై ఎత్తులు వేయాలి, జాగ్రత్తగా బిజినెస్ డీల్ చేయాలి. మా కంపెనీకి ఆపోజిట్గా ఉంది మీరే. మహాపర్వతం లాంటి మిమ్మల్ని నేను ఢీ కొట్టగలనా? అయినా మీ అనుభవం అంత లేదు, నా వయసు. నేను మీతో పోటీ పడలేను కదా. నాకు అన్ని తెలివితేటలు లేవు. ఏదో పెళ్లికి ముందే జాబ్ చేశాను, కానీ కంపెనీ మెయింటైన్ చేసేంత కెపాసిటీ లేదు. అందుకనే మెల్లిగా అన్నీ నేర్చుకుని ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుందామని ఆగాను. కేవలం మీకు పోటీగా ఉండలేక నేను కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. అందుకే జై నాకు అన్నీ నేర్పిస్తున్నాడు. అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలని తాతయ్య గారు చెప్పారు. ఏ రోజుకైనా బాధ్యతలు తీసుకోవాల్సిందే కదా. చూద్దాం, మిమ్మల్ని ఢీకొని సామర్థ్యం నాకెప్పుడొస్తుందో అని అంటుంది దక్ష. ఆ మాటకు అక్కడున్న చాలామంది మెల్లిగా నవ్వుకుంటారు. రామచంద్ర మాత్రం గర్వంగా ఫీల్ అవుతాడు. అవును, మా అందరికీ నువ్వు చేసిన వంటకాలన్నీ వడ్డించావు. మీ తాతయ్యకి ఏంటి సపరేట్గా చేశావు అంటాడు. కంపెనీని ఎలాగో మేనేజ్ చేయలేను కదా, అందుకనే ఈ ఇంటిని ఇంట్లో వాళ్ళందరినీ మేనేజ్ చేయగలుగుతున్నాను. తాతయ్య హెల్త్ పరంగా అన్ని ఐటమ్స్ తినకూడదు కదా, అందుకని తనకి రోజు ఏదో ఒక ఆకుకూరతో కర్రీ రెడీ చేస్తాను. ఇదేంటి నాకు ఇలా పెడుతున్నావు అని ఆయన అడగరు. నేను ఏది చేస్తే అదే తింటారు. పైగా తాతయ్య ఏదైనా ఆర్డర్ వేశాడు అంటే ఇంట్లో అది అందరూ పాటిస్తాం. ఇంట్లో అందరికీ ఎప్పుడు ఒకే మాట ఉంటుంది, కొంచెం గొప్పగా. అంటే మీ కంపెనీలో మీరు ఏం చెప్తే అదే వింటారు కదా, అలాగే మా ఇంట్లో నేను అని నవ్వుతూ సరదాగా చెప్తుంది. తాతగారి ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నావే. ఊరుకోండి తాతయ్య, మా తాతయ్య ఏం చేశారో తెలుసా? ఇంటికి రాగానే ఇంటి తాళాలు డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చి ఇక నీదే బాధ్యత అని చెప్పారు. వామ్మో, అసలే కొత్తగా పెళ్ళయ్యి ఇక్కడికి వచ్చాను.
అన్ని బాధ్యతలు నా నెత్తి మీద వేసుకుంటే ఎలాగా? అందుకే అన్నిటినీ ఆయనకి ఇచ్చేసి నేను హ్యాపీగా నా భర్తతో మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటుంది దక్ష. కొత్తగా పెళ్ళైంది కదా, ఇప్పుడే ఈ బరువు బాధ్యతలు నాకెందుకు తాతయ్య గారు? అందుకే కొన్ని రోజులు ఇంట్లో వాళ్ళందరినీ హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత కంపెనీ సంగతి చూస్తాను. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దక్ష చాలా నైస్గా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూనే రామచంద్రరావు గారికి తగ్గట్టుగా సమాధానం చెప్తుంది. రామచంద్ర సీమ ఎలా ఉంది? తను కూడా ఇలాగే అందరితో కలిసిపోతుందా అని అడుగుతాడు మిస్టర్ మల్హోత్రా. తనకి ఇలా ఇంట్లో కూర్చొని వంట చేయడానికి, ఇలా అందరికీ వడ్డించడానికి అసలు టైం ఉండదు. పని ఎప్పుడూ చాలా బిజీగా ఉంటుంది. నా మనవడికి నాకు బిజినెస్లో చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎంతైనా పెద్దింటి పిల్ల కదా, బిజినెస్ హ్యాండిల్ చేయడం చాలా బాగా వచ్చు అని గొప్పగా చెప్తాడు రామచంద్ర. మిసెస్ మల్హోత్రా గారు జైని అడుగుతారు. ఒక వారం క్రితం నాకు ఫార్వర్డ్ చేశావు కదా, చాలా బాగా చేశావు. ఆంటీ అది నేను చేయలేదు, దక్ష చేసింది. నిజానికి తను చాలా బాగా చేస్తుంది. పైగా కంపెనీ హ్యాండ్ వర్క్ చేసే ఆలోచనలు కూడా ఉన్నాను. తనే కొంచెం భయపడుతుంది అంటాడు జై. అదే నా మనవరాలైతే అస్సలు భయపడదు అంటాడు రామచంద్ర. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయడం అలవాటు కదా, అందరి ముందు గొప్పగా చెప్తాడు రామచంద్ర. ఆ మాటకి దక్ష అని రామచంద్ర జై ఎవరు ఫీల్ అవ్వరు, చాలా లైట్ తీసుకుంటారు. అలా ఎందుకు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు అనేది మిసెస్ మల్హోత్రా గారికి అర్థం కాదు. రామచంద్ర గారికి వాళ్ళ మనవరాలు గొప్పగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇక్కడ ఉండి అందరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఎంతో హ్యాపీగా ఉండడం చూస్తుంటే తన మనసులో ఏదో చిన్న బాధ, అదేంటో ఆయనకి అప్పుడు అర్థం కాలేదు. రోహిత్, నేను మీ తాతయ్య గారికి భోజనం పెట్టాలా? అన్నీ అక్కడే ఉన్నాయి, ఆయన పెట్టుకోవచ్చు కదా. లేకపోతే పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెడతారు. ఇలాంటివన్నీ నా దగ్గర పనిచేయవు. తింటే తినండి, లేకపోతే లేదు అని చెప్పి లోపలికి వెళ్ళడం కూడా రామచంద్రకి గుర్తొస్తుంది. దక్షకి సీమకి ఎంత తేడా ఉందో చూస్తాడు. తేడాని అర్థం చేసుకున్నాడు. దక్ష దగ్గరుండి మనం తాతయ్యకి వడ్డించడం కాదు, ఆయన ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దానికి తగ్గట్టు సపరేట్గా వంట చేసి పెడుతుంది. శ్రీనివాసరావు గారు కూడా కాదు వద్దు అనకుండా దక్ష ఏం చేసినా పెట్టిన తింటున్నారు. కానీ సీమ కనీసం నాకు ప్లేట్లో పెట్టలేదు. అంత తేడా కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ దక్ష గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి ఆయనకి అహంకారం అడ్డొస్తుంది. ఉన్నట్టుండి సైలెంట్గా అయిపోతారు. కొంచెం సేపటి తర్వాత అందరూ వెళ్ళిపోతారు. మిస్టర్ అండ్ మిసెస్ మల్హోత్రా వాళ్ళు మాత్రమే ఆగుతారు. వాళ్ళిద్దరూ అక్కడ టైం స్పెండ్ చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు రామచంద్ర గారు. ఆయన కూడా ఉండడానికి ప్రయత్నిస్తాడు కానీ ఉండలేక వెళ్ళిపోతారు. మిస్టర్ మల్హోత్రా శ్రీనివాసరావు గారు ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మిసెస్ మల్హోత్రా గారు జై పక్కన కూర్చొని దక్షని గమనిస్తూ ఉంటారు. దక్ష డైనింగ్ టేబుల్ దగ్గర చేసిన వంటకాలు మిగిలినవి ఇంట్లో ఉండే పని వాళ్ళకిచ్చి తినమని చెప్తుంది. వాళ్ళు కూడా అవన్నీ చూడగానే సంతోషంగా తీసుకొని వెళ్తారు. జై, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? చెప్పండి ఆంటీ. మొట్టమొదటిసారిగా నువ్వు దక్ష ఎక్కడ చూసావు? తనని చూడగానే నీకేమనిపించింది? జై చిన్నగా నవ్వుతాడు. మరీ అంత సిపడకు, నువ్వు చెప్పకపోతే నేను దక్షని అడుగుతాను. నేను ఫస్ట్ టైం ఎక్కడ చూశానో తనకు తెలియదు కదా ఆంటీ అంటాడు. నాకు మీ లవ్ స్టోరీ వినాలనిపిస్తుంది. అంత పెట్టి చేయకపోతే చెప్పొచ్చు కదా. అయ్యో ఆంటీ, అదేం లేదు. మాది లైలా మజ్ను స్టోరీ కాదు, తప్పకుండా చెప్తాను. మిస్టర్ మల్హోత్రా గారు కూడా బయటకు వచ్చి ఇక మనం బయలుదేరుదామా అంటాడు. మిసెస్ మల్హోత్రా, జై రేపు నేను ఆఫీస్కి వస్తాను. నీ లవ్ స్టోరీ గురించి చెప్పాల్సిందే. అప్పుడు మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. అయ్యో ఆంటీ, మీరు అడిగిన తర్వాత చెప్పకపోవడం అనేది ఉంటుందా? తప్పకుండా చెప్తాను. మిసెస్ మల్హోత్రా దక్ష దగ్గరికి వెళ్ళి ఇక మేము వెళ్ళొస్తాం రా. ఎప్పుడైనా సరే జై బిజినెస్ పని మీద ఆస్ట్రేలియా వస్తే తనతో పాటు నువ్వు కూడా రా. బిజినెస్ చూసుకుంటాడు, నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు. ఆంటీ ఒకవేళ బిజినెస్ ట్రిప్స్ లేకుండా కాకుండా సపరేట్గా మీ ఇంటికి రావాలనుకుంటే అప్పుడు రావద్దా? అల్లరి పిల్ల అని దక్ష తల మీద చిన్నగా తట్టి, ఎప్పుడైనా సరే నువ్వు మాతో రా, తీసుకెళ్తాను అంటారు. మిసెస్ మల్హోత్రా గారు, మీరు చూస్తూ ఉండండి, మీకు చెప్పకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తాను అంటుంది దక్ష. వెయిట్ చేస్తూ ఉంటాను బేబీ అని హక్ చేసుకొని మరీ చెప్తారు. వర్ధనమ్మ గారు ఒక ప్లేట్లో చీర, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ పెట్టి రమ్య చేతికిచ్చి పంపిస్తారు. అవి తనకి ఇవ్వమని సైగ చేస్తారు.
దక్ష తనకి బొట్టు పెట్టి అవన్నీ ఇస్తారు. థ్యాంక్స్ రా. దక్షని గట్టిగా హక్ చేసుకుని ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్తారు. వాళ్ళిద్దరిని అలా చూసి శ్రీనివాసరావు గారు జై నవ్వుతూ ఉంటారు. మిస్టర్ అండ్ మిసెస్ మల్హోత్రా గారు బయలుదేరి వెళ్ళిపోతారు. కారులో వెళ్తూ ఉంటే మిస్టర్ మల్హోత్రా అడుగుతాడు, నీకెందుకు ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం? అది నీకు అర్థం కాదు అంటుంది మిసెస్ మల్హోత్రా. సరే, నీకేది అర్థమైందో చెప్పు అంటాడు మిస్టర్ మల్హోత్రా. వెంటనే దక్షకి ఫోన్ చేస్తుంది మిసెస్ మల్హోత్రా. ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఆంటీ చెప్పండి అంటుంది దక్ష. వెంటనే స్పీకర్ ఆన్ చేస్తారు మిసెస్ మల్హోత్రా. దక్ష, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పాలి అంటారు. అడగండి ఆంటీ. అయినా నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తాను? రామచంద్ర గారు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావని అన్నారు కదా, ఆ మాటకి నువ్వు బాధపడడం లేదా? పైగా సీమ తనకి బిజినెస్లో హెల్ప్ చేస్తుందని నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు అని ఎగతాళి చేశారు. అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నావు ఎందుకు అని అడుగుతారు. ఆంటీ, నిజానికి ఆ తాతయ్య గారు నన్ను ఏమీ ఎగతాళి చేయలేదు. సీమ బిజినెస్ బాగా హ్యాండిల్ చేస్తుందని చెప్పారు. అందులో తప్పేముంది? మా మనవరాలు మా అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటుందని మా తాతయ్య గారు కూడా చెప్పారు కదా. మరి సీమ గురించి రామచంద్ర గారు అలా చెప్పడంలో తప్పేమీ లేదు. వాళ్ళకి మన బిజినెస్లో పోటీ ఉంది కాబట్టి తను ఏం మాట్లాడినా తప్పు అనుకుంటేలా? తనది కూడా నా అంత వయసే కదా. మరి ఈ వయసులో అలా బిజినెస్ హ్యాండిల్ చేయడం అంటే మాటలు కాదు. అందుకే దాన్ని గొప్పగా చెప్పారు. అందులో తప్పేముంది? నిజానికి నేను అలా బిజినెస్ హ్యాండిల్ చేయలేనేమో. అందరితో పోటీ పడి అలా బిజినెస్ చేయడం కూడా గ్రేట్ కదా. అయినా కూడా ఉన్నదే చెప్పారు. అందులో తప్పేముందంటీ? దక్ష మాట్లాడుతున్న మాటలు విని మిస్టర్ మల్హోత్రా కొంచెం ఆశ్చర్యానికి గురవుతాడు. ఓకేరా, ఉంటాను అని ఫోన్ పెట్టేశారు. ఓకే ఆంటీ అంటుంది దక్ష. దక్ష ఇంత పాజిటివ్గా ఆలోచిస్తుంది కాబట్టి తనంటే నాకు ఇష్టం. నిజమేలే అంటారు మల్హోత్రా గారు కూడా. ఫోన్ కట్ చేసి వాళ్ళ రూమ్ దగ్గర ఉన్న బాల్కనీలో ఉయ్యాల బల్ల మీద కూర్చుంటుంది. పక్కనే జై కూడా ఉంటాడు. శ్రీవారు, నన్ను బయటకు తీసుకెళ్లరా, బోర్ కొడుతుంది అని అడుగుతుంది. ఓ 6:30కి వెళ్దాం, రెడీగా ఉండు అంటాడు జై. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఒకరోజు నేను భోజనం చేస్తేనే అంత సంతోషపడాలా? హలో హలో, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు తినకుండా ఎక్కడికి పోతారు? ఇవాళ పిల్లలందరూ చాలా హెల్ప్ చేశారు కదా, దానికి సంతోషపడుతున్నాను. అంతకుముందు ఎవరికి వాళ్ళుగా ఉండేవాళ్ళు, ఏ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతిదానికి ముందు వస్తున్నారు. దక్ష, నువ్వు గమనించావా? రాఖీలో చాలా మార్పు వచ్చింది. అవును, నైట్ టైం పార్టీలు బాగా తగ్గించాడు. కాలేజ్ అయిపోగానే ఇంటికి వస్తున్నాడు. ఏమాత్రం ఖాళీ దొరికినా చదువుతున్నాడు. ఫ్రెండ్స్తో ఒకవేళ బయటకు వెళ్ళినా అరగంటకు మించి ఉండట్లేదు, వెంటనే వస్తున్నాడు. చాలా రోజుల నుంచి కనీసం రెస్టారెంట్కి కూడా వెళ్ళట్లేదు, ఇంట్లోనే నాతో పాటే తింటున్నాడు. అబ్బో, దీనికి అంత గొప్పగా చెప్పాలా అంటాడు జై. శ్రీవారు అంతకుముందు ఎప్పుడు నైట్ టైం పార్టీలు, పబ్, డ్రింక్ చేయడం ఇలాంటి హ్యాబిట్స్ చాలా ఉన్నాయి కదా, వాటిలో నుంచి కొంచెం బయటపడినట్టే కదా. ఇక ఆ కొంచెం కూడా మారుతారులే. అంత నమ్మకమా నీ తమ్ముడి మీద అంటాడు బుగ్గలు సాగతీస్తూ. అవును శ్రీవారు, నాకేదైనా గిఫ్ట్ కొని ఇస్తాను అన్నాడు. సబ్జెక్ట్ అన్నీ పూర్తి చేయమని చెప్పాను, అదే నాకు ఇచ్చే గిఫ్ట్ అన్నాను. అందుకే అంత కష్టపడి చదువుతున్నాడు. నిజంగానా? అవును, అదే నాకు ఇచ్చే గిఫ్ట్ అన్నాను కదా. నా గిఫ్ట్ కొంచెం భారీగా ఉంది అని బాగా కష్టపడుతున్నాడు. అది సరే, తర్వాత రాఖీ ఏం చేద్దాం అనుకుంటున్నాడు కనుక్కొని తను కూడా ప్రిపేర్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆదిని ఎలా రెడీ చేస్తున్నావు? అలా తనకి కూడా ఏదో ఒకటి చూడు. 100 సార్లు అడిగాను, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, తర్వాత చూద్దాం అన్నాడు. శ్రీవారు నా కోసం ఇంకొకసారి అడిగి చూడండి, తను కాదు అని అనడు. సరే, అడుగుతానులే. సరే, వెళ్ళి రెడీ అవ్వండి, బయటికి వెళ్దాం అన్నావుగా. ఓకే అని నవ్వుకుంటూ వెళ్తుంది. తను వెళ్ళిన వైపు చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి ఇద్దరూ రెడీ అయ్యి కిందకొస్తారు. శ్రీవారు, రాఖీ బైక్ మీద తీసుకెళ్తారా? ఓ, అలాగే వెళ్దాం. నేను వెళ్ళి కీస్ తీసుకొస్తాను అని చెప్పి రాఖీ రూమ్లోకి వెళ్తుంది. రాఖీ మాత్రం చాలా సిన్సియర్గా చదువుతూ ఉంటాడు. నీ బైక్ కావాలి రాఖీ అని అడుగుతుంది దక్ష. తీసుకో అక్క అని కీ చేతికిస్తాడు. థ్యాంక్స్ అని చెప్పి నవ్వుతుంది. నీకు కూడా అక్క అంటాడు. ఎందుకు అంటుంది. నేను కొనిచ్చిన పిచ్చి డ్రెస్ని కూడా ఇంత అందంగా తయారు చేసి వేసుకున్నావు కదా, అందుకని అంటాడు. పిచ్చి డ్రెస్ అనకు, నా తమ్ముడు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్.
నువ్వేం ఫీల్ అవ్వకు, చూసావు ఎంత బాగుందో వేసుకుంటే అని చెప్పి నవ్వుకుంటూ వెళ్తుంది. రెడ్ కలర్ లెగ్గిన్ మీద రాఖీ గిఫ్ట్గా ఇచ్చిన ఆ వైట్ టాప్ వేసుకొని మెడలో స్కార్ఫ్ కట్టుకుంటుంది. స్టైలిష్గా ఉండి ఇయర్ రింగ్స్ పెట్టుకునేసరికి చాలా అందంగా అనిపిస్తుంది. శ్రీవారు ఇదిగో కీస్, బయలుదేరుతామా? హలో మేడం, తమరే డ్రైవ్ చేయాలి. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, వెనకాల మీరుంటారు కదా, అంతా మీరే చూసుకుంటారు అని ఈసారి భయపడకుండా ధైర్యంగా బైక్ స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు ఎలా రొమాంటిక్గా వెళ్దామని చెప్పారు, ఇప్పుడు అలాగే వెళ్తారు. మీరు కూడా అలాగే కూర్చొని నడుము సవరిస్తూ ఉంటే డ్రైవ్ చేయడం కష్టంగా ఉంది శ్రీవారు, చేయి తీయండి. నాకు ఇలాగే బాగుంది శ్రీమతి గారు అని రెండు వైపులా పట్టుకుంటాడు. దక్ష వాళ్ళు రాకి వెళ్ళిపోగానే హాల్లో కూర్చొని చదువుకోవడం గమనిస్తారు శ్రీనివాసరావు గారు. ఏంట్రా ఈ మధ్య ఇంట్లో ఎక్కువగా కనిపిస్తున్నావు? ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళట్లేదా? వెళ్తున్నాను తాతయ్య, వెళ్ళిన వెంటనే వస్తున్నాను. ఈ సంవత్సరం సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసి తీరుతాను అని చాలా నమ్మకంగా చెప్తాడు రాకి. వెరీ గుడ్, తొందరగా కానివ్వు, నాకు తోడుగా బిజినెస్లోకి రావాలి కదా అంటారు శ్రీనివాసరావు గారు. తాతయ్య మీకు ఒక నిజం చెప్పాలి. ఏంట్రా అది? చెప్పిన తర్వాత మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, సరేంటో చెప్పు. అంటే నేను చేసింది తప్పే, ఆ తప్పు మీ దగ్గర ఒప్పుకుంటే అయిపోతుంది. అది ఎవరైనా బయట వాళ్ళ ద్వారా మీకు తెలిస్తే మీరు చాలా ఫీల్ అవుతారు కదా, అందుకే ముందే చెప్తున్నాను అంటాడు. సరేరా, ఏంటో చెప్పు. తను బైక్ రేస్లో పార్టిసిపేట్ చేయడం, తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం, దక్ష తనని విడిపించి తీసుకురావడం, ఒక్కడి కూడా అబద్ధం లేకుండా సిన్సియర్గా జరిగింది జరిగినట్టు చెప్పి తన తప్పును ఒప్పుకుంటాడు. శ్రీనివాసరావు గారు రాఖీ వైపు చూస్తాడు తలదించుకొని. సారీ తాతయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను. ఆ తప్పుని కవర్ చేయడానికి ఇలా కష్టపడి చదువుతున్నావా అంటారు. కాదు తాతయ్య, ఈ సంవత్సరం ఎలాగైనా సబ్జెక్టులు క్లియర్ చేస్తాను అని అక్కకి మాటిచ్చాను. తను నా కోసం పోలీస్ స్టేషన్కి వచ్చింది, తన కోసం ఈ గిఫ్ట్ అడిగింది, అందుకే చదువుతున్నాను తాతయ్య అని అప్పుడు కూడా నిజమే చెప్తాడు. వెరీ గుడ్, అన్నీ క్లియర్ చేయడమే కాదు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకేమంటే ఇంట్రెస్ట్ ఉందో కూడా చెప్పు. నువ్వు ఆ రంగంలోకి వెళ్ళొచ్చు, నాకేం అభ్యంతరం లేదు అంటారు శ్రీనివాసరావు. ఈ ఎపిసోడ్ కంటిన్యూ పార్ట్ రేపు వస్తుంది, సో కొంచెం ఎండింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే వీడియోకి చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.